సభ్యులుగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా గంగాధరపట్ల రవిశర్మ గారు, గౌరీపట్ల నాగరాజ శర్మ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మొదలుపెట్టే ముందు మనకు వారిద్దరు బదులు పెద్దవారు వినమని నిలబడుతున్నాం. వారిద్దరిని దర్శనం గారు, వెంకటరమణ గారు, కృష్ణగారి పాటి గారిని సుబ్రహ్మణ్య సంరక్షణ పాటి గారు. మన సుబ్రహ్మణ్య సంరక్షణ పాటి గారు, అట్లాగే మనకి వేదాంత పరీక్షలు మహాపరీక్షలు చేయడానికి వచ్చిన మన కుప్ప బిల్వేష్ గారిని, అలాగే దెందుకూరి నారాయణ శాస్త్రి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కుప్ప బిల్వేష్ గారిని, దెందుకూరి నారాయణ శాస్త్రి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా అధ్యాపకుల పరీక్షాధికారులు వెళ్ళవలసిన వారు ఉంటే నారాయణ శాస్త్రి గారు, కుప్ప బిల్వేష్ గారు, అయ్యా అక్కడ ఎంతమంది అవసరమవుతామని నిలబడి సామవేదనం వారు చాలా మన విజయవాడ కనకదుర్గ గుడిలో వారు చాలా విశేషంగా సేవ చేశారు. మనకి సుపరిచితులు సామవేద భక్తులు మన వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. కింద ఆవరణలో ఉన్న విద్యార్థులందరూ దయచేసి పైకి రండి. పక్క వాళ్ళు ప్రోత్సహించండి. అందరు విద్యార్థులు పైకి రండి. అలాగే అధ్యాపకులు పైకి వచ్చి కుర్చీలో కూర్చోండి. ఈరోజు మహాపరీక్షలు ఇచ్చిన వారిని ఒక్కసారి ఆ విద్యార్థుల్ని మనం ఒక్కసారి వేదిక మీదకి వచ్చి వారిని ముందుగా నమస్కారం తీసుకెళ్ళి వారు దేవదత్త పాటిల్ గారి శిష్యులు. అంటే వేదార్థం గురించి ఎందుకు చెప్తున్నాం అంటే, వేదం చదువుకున్న తర్వాత వేదార్థం చదువుకోవడం ప్రస్తుతం కష్టమైన కాలంలో మనకి ఇంత త్వరగా మహాపరీక్ష ఇవ్వడానికి వచ్చారు. అందుకని ఆ విద్యార్థులు ఒకసారి సభ మీదకి వచ్చి వారిని వెళ్ళమని చెప్తున్నాను. గురువు గారు బిల్వేష్ ఆ విద్యార్థులు ఒక్కసారి దేవదత్త పాటిల్ శిష్యులు. అట్లాగే మన తెలంగాణలో గణాంతం పూర్తి చేసి శాస్త్రాలు చేస్తున్న మన సలహాకారు వారు కూడా ఒక్కసారి పైకి వచ్చి, అయ్యా మీకు పైకి వచ్చి మనకి వెళ్ళచ్చు. ఈసారి వారు శాస్త్ర పరీక్షించారు, గణాంతం పరీక్షించారు. విశేషం ఏంటంటే తెలంగాణ విద్యార్థులు అది చాలా విశేషం. लाइव है क्या?
లైవ్ महापरीक्षा स्वीकृता वर्तते मया सहितोपि अनुभवः सन्ति तेन निर्णिताः सन्ति तेषां ज्ञानमासीत् इति कृत्वा धन्यवादः। మహాపరీక్ష ఇచ్చిన వారికి అధ్యక్షుల వారు శాల్వా కప్పి సన్మానం చేస్తారు. వారికి శృంగేరిలోనే మేము అధ్యక్షుల వారిని నిర్ణయించాము. స్వామివారి నుండే పట్టార్థాలు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కేవలం సన్మానం చేసి వారికి దక్షిణించి పంపిస్తాం. వారిద్దరు కళాతీతం అవుతుందని ముగ్గురు వచ్చారు. ఇప్పుడు తదుపరి కార్యక్రమం నుంచి మా దర్శనం వెంకటరమణ ఎందరో మహాత్ములు నడయాడిన ఎన్నో ధార్మిక కార్యక్రమాలు జరిగినటువంటి ఈ చేర్యాల విద్యార్థులు సద్గురు సదనం నిర్వాహకులందరికీ కూడా నమస్కారం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేద పాఠశాలలు, వేద పండితులు, అదేవిధంగా స్మార్త పండితులు, స్మార్త పాఠశాలలు, శ్రౌత పాఠశాలలు, శ్రౌత విద్వాంసులు వీరందరినీ మనకంటూ ఈ రాష్ట్రంలో ఒక వేదికను ఏర్పాటు చేసి తెలంగాణలో ఒక 2-3 ఏళ్ల క్రితం నుంచి అటు గోదావరి నది పరివాహంలో, ఇటు కృష్ణా నది పరివాహంలో అగ్రహారాలు ఏర్పడి వేలాది మంది బ్రాహ్మణ విప్లవోత్తములు ఆదితాత్ములుగా, చేనులుగా, అగ్నిహోత్రులుగా, వేద విద్వన్మూర్తులుగా ఈ ప్రాంతంలో వేద వైభవాన్ని పునరుజ్జీవింపజేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో. కాలక్రమేణా అనేక శతాబ్దాల పాటు ముస్లిం రాజుల ఏలుబడిలో ఈ ప్రాంతంలో కొంత వేద ధర్మం ముక్తమైనప్పటికీ కూడా స్వాతంత్రానంతరం మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రంలోను, తర్వాత ఇటీవల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోను వేద వైభవం పునర్వైభవం సాధించడానికి ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు, అంతేకాకుండా అనేక మంది ధార్మికవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు ఎంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సాహాన్ని అందించారు. అచ్చలాపురంలో ఉన్నటువంటి ఒక వేద పాఠశాల, ఇక్కడ శివంపేటలో శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు ఏర్పాటు చేసినటువంటి వేద పాఠశాల ఒక రకంగా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా వేద వైభవాన్ని పునరుజ్జీవింప చేయడానికి ఒక కొత్త బాటలు వేసిందని చెప్పవచ్చు. అయినప్పటికీ ఇక్కడ వేద విద్వాంసులకు, ఇక్కడ వేద పాఠశాలల్లో విద్యను పూర్తి చేసుకున్నటువంటి
2017లో శ్రీ తిరుమల దేవస్థానం బాలాజీ భవన్ లో ఎందరో విద్వన్మూర్తుల సమక్షంలో ఏర్పాటైంది. ఆ సభలో నేను ఉన్నాను. ఆ రోజే మనం ప్రతిజ్ఞ చేసుకున్నాం, మన రాష్ట్రంలో ఉండేటువంటి వేద విద్యార్థులందరూ, వేద పాఠశాలలు, వేద విద్వాంమూర్తులందరూ కూడా ఈ సభ ద్వారా మనమే పరీక్షలు ఏర్పాటు చేసుకుని, మనమే దేవాదాయ శాఖ ద్వారా ఒక సిలబస్ ఏర్పాటు చేసుకుని, అటు వేదంలోనూ ఇటు శాస్త్రంలోనూ మనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో వెళ్ళాలి, ఆ దిశగా ప్రయత్నాలు జరగాలని అక్కడ ప్రతిజ్ఞ చేసుకున్నాం. ఆ తర్వాత అష్టలక్ష్మి దేవాలయంలోనూ, మళ్ళీ సైనిక్పూరి శంకరమఠంలోనూ, ఇంకా కుషాయిగూడ లక్ష్మీ గార్డెన్స్ లోను, బిహెచ్ఎల్ పటంచేరులో గత సంవత్సరం, ఈ సంవత్సరం పంచమ వార్షిక నిజామాబాద్ లో కూడా కరోనా సమయం మొత్తం ఇది 5వ పంచమ వార్షిక వేద విద్య మహాసభలు వేదశాస్త్ర ప్రవర్తక సభ ద్వారా జరుగుతున్నాయి. అయినా మనల్ని అనుగ్రహించడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ పరిసర ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఎంతో మంది విద్వాంసులు మనల్ని అనుగ్రహించడానికి వస్తున్నా మనలో కొంత సమన్వయ లోపం, కొంత సమైక్యత లోపం, ప్రభుత్వం నుంచి సరైనటువంటి ప్రోత్సాహం లేకపోవడం వల్ల అనుకున్న పరీక్షల నిర్వహణ ఇంకా సాకారం కాలేదనేది నిర్వివాదాంశం. 2014 నుంచి ఇప్పటిదాకా పోటాపోటీగా వేద సభలు అనేక సభలను నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటైన వేదశాస్త్ర ప్రవర్తక సభ వారికి వారే ఒక ప్రత్యేక గుర్తింపుతో దేవాదాయ శాఖ వీరే పరీక్షలు నిర్వహించుకొని వీరే ఆయా పాఠశాలలకు వార్షిక సిలబస్ ఏర్పాటు చేసి పరీక్షలలో ఒక కామన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ద్వారా అటు వేద విశ్వవిద్యాలయం తిరుపతి, ఉజ్జయిని, ఇంకా అనేక వేద విశ్వవిద్యాలయాల కులపతులు, అక్కడి ఆచార్యుల యొక్క సహకారంతో ఒక సమగ్రమైనటువంటి పాఠ్య ప్రణాళికతో ఈ వేద విద్య కొనసాగాలి అనుకున్నటువంటి మన కార్యాచరణ ఇంకా అది ఆచరణ యోగ్యం కాకపోవడం కూడా మనందరికీ కూడా కొంత బాధాకరం. ఏమైనప్పటికీ కూడా ఈ తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ రాధాకృష్ణ శర్మ, వ్యాసోజుల రాధాకృష్ణ శర్మ గారు, కార్యదర్శిగా ఉన్నటువంటి రాజర్ల రవిచంద్ర గారు, వీరిద్దరూ కూడా ఎంతో సమర్థులైనటువంటి, నాకు తెలిసి ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎంత సమర్థులైనటువంటి వ్యక్తులను ఇద్దరు చూడలేదు. ఒకే ఒక్క రోజు ఉభయ జగద్గురువులకు శృంగేరిలో దర్శనం చేసుకుని ఉభయ జగద్గురువుల యొక్క ఆమోదాన్ని ఈ సభలకు పొంది వారి నుంచి సహకారం కూడా తీసుకుని వారి అనుగ్రహాన్ని ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆయన క్యాబినెట్ లో ఉన్న అందరి మినిస్టర్లను చుట్టి వచ్చే ఏకైక సమర్థత వీరికి మాత్రమే. ఇంత సమర్థత ఉన్న మన దేవాదాయ శాఖ నుంచి పూర్తి దేవాదాయ శాఖ సౌజన్యంలో ఈ పరీక్షల నిర్వహణ అనే యొక్క మన ఏ కళ ఉందో ఆ కళ సాకారం చేసుకోవాలి. కనీసం వచ్చే సంవత్సరం వరకైనా దేవాదాయ శాఖ పక్షాన కొందరు అధికారులు ఈ సంస్థ ఈ 3 రోజుల కార్యక్రమంలో సమన్వయకర్తలుగా పాల్గొని దేవాదాయ శాఖ ఆమోదంతో తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ సర్టిఫికెట్లను విద్యార్థులకు అందించే విధంగా మనం ఆ దిశగా కార్యాచరణ పొందడం కోసం సంవత్సరం ఎన్నో పలుకుబడుతూ మీకున్నటువంటి అనేక మంది యొక్క ఆ పరిచయాలతో ఈ వేదశాస్త్ర ప్రవర్తక సభ ఆ దిశగా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ, ఇంకా ప్రతిరోజు ఉదయం 3 రోజుల ఈ సభలో మొదటి రోజు జ్యోతి ప్రకాశం నుంచి చివరి రోజు ఈ సమాపనోత్సవం దాకా ఏ నిమిషానికి ఏ కార్యక్రమం ఎలా నిర్వహించాలి, పరీక్షలు ఏ సమయాన, వేదం యొక్క స్వస్తి ఏ సమయాన, ప్రసంగాలు ఏ సమయాన, శాస్త్రానికి ఎంత సమయం, వేదానికి ఎంత సమయం, స్వార్థానికి ఎంత సమయం, శ్రౌతానికి ఎంత సమయం, ఒక విధి విధానాలు సమగ్రతగా ఉంటూ అందరూ కూడా క్రమశిక్షణగా అన్ని సభల్లో చిత్తశుద్ధితో నిబద్ధతతో పాల్గొనేలా మీరు ఇంకా కొంతమంది కార్యకర్తల బృందంతో మరింత ముందుగా ఈ యొక్క సభలను
నిర్వహించాలని మీకు సూచిస్తూ వచ్చే సంవత్సరం వరకు భాగ్యనగరంలోనే గత 2 సంవత్సరాలుగా రాధాకృష్ణ కోరుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల విలువైనటువంటి గోపురపల్లి స్థలంలో దాదాపు 20 కోట్లతో భవన నిర్మాణం చేసింది. ఇక్కడ ఈ భవనం ఎలా ఉందో అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ భవనాలు ప్రత్యేకంగా బ్రాహ్మణ సంక్షేమం కోసం, వేద ధర్మ పరిరక్షణ కోసం ఉపయోగించుకోవడానికి మాత్రమే అక్కడ ఆ భవనాలు ఉన్నాయి. అందులో ఒక భవనం ఎత్తుల కోసం కేటాయించిన భవనం అంతా కంచికాలపాటి పీఠం యొక్క సంప్రదాయ పాఠశాల కోసం గత ప్రభుత్వ గాయంలోనే ముఖ్యమంత్రిని ఒప్పించారు, ఇచ్చాం. అది ఒక భవనంగా తెలుస్తుంది. మిగతా భవనాలు శృంగేరి జగన్పూర్ ఆశీస్సులతో వేదశాస్త్ర ప్రవర్తక సభ శాశ్వతంగా కొన్ని కార్యకలాపాలు చేసుకోవడానికి మీరు ఒక ఆఫీస్ కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని కొంత వేదశాస్త్ర ప్రవర్తక సభ వేదానికి, శాస్త్రానికి, శ్రౌతానికి మీరు ఏ రకమైనటువంటి కార్యక్రమం ఉందో అక్కడి ద్వారా చేసుకోవడమే కాదు, వచ్చే వార్షిక సభలను ఆ భవనంలో నిర్వహించుకుంటే మీకు నేను అన్ని విధాల దాని గురించిన కొన్ని దాని సభ్యుడిగా కొంతకాలం పనిచేసి దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవచ్చో కొంత తెలిసిన వాడిగా మీకంతా సహకారం అందించడం కాదు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరినీ కూడా మన వేదమంటే ఇది. తెలంగాణలో చూసారా 150 మంది విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ నిర్వహించిన దాంట్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కాశీగా ఉన్నారు. ఆయా ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి దిగ్గజాలు ఒక్కొక్కరు భారతదేశం గర్వించదక్క వేద విద్వాంసులు, ఒక్కొక్కరు ఒక్కొక్క వేదంలో, ఒక్కొక్క శాస్త్రంలో దిగ్గజాలు. అలాంటి వారు వస్తున్నారు. మీకు భాగ్యం ఉంటే ఈ సమావేశంలో పాల్గొని వాళ్ళ ఆశీర్వాదాన్ని పొంది గతంలో చెన్నారెడ్డి గారు కానీ, ఇంకా ఎన్టీ రామారావు హయాంలో కానీ, పివి నరసింహారావు హయాంలో కానీ తప్పనిసరిగా వేద సభ జరిగితే దేవాదాయ శాఖ మంత్రి కింద నేల మీద కూర్చొని వేద పండితులకు సాష్టాంగ నమస్కారం చేసి ఈ వేద ధర్మాన్ని ప్రోత్సహించే పరిస్థితులు ఉండేవి. ఈనాడు సభలైతున్నాయని కూడా జరగదు. సభలు అడుగుతున్నా కూడా ఒక వేదం ఉంది, శాస్త్రం ఉంది, సిద్ధాంతం ఉంది, ఇన్ని వేద పాఠశాలలు ఉన్నాయి. ఇన్ని వేద పాఠశాల ప్రభుత్వ పరంగా ఈ రకమైన సహాయం చేస్తున్నాము, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ కోసమే వేద శాస్త్ర ప్రవర్తక సభ ఒక సంస్థ ఏర్పాటైంది. ఆ సంస్థకి ఈ రకమైనటువంటి ఏ రకమైన సహాయం అందించాలి, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు వాళ్ళకు తెలియాల్సిన అవసరం ఉంది. భాగ్యనగరంలో చేస్తే మనం వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇంకా జగజ్జయమానంగా ఈ వేద సభలను నిర్వహించుకుందామని ఆ దిశగా నేను ఇప్పటిదాకా మీరు చేసిన ప్రారంభం బాలాజీ భవన్లో మీరు అప్పుడార్పణం జరిగిన నాటి నుంచి ఒక నిజామాబాద్ లో మాత్రం నేను పాల్గొనలేదు, అన్ని సభల్లో పాల్గొనే భాగ్యం కలిగింది. ఈ సభలో మన తెలంగాణ రాష్ట్రానికి ఒక స్వాభిమానం అన్నది. తెలంగాణ వైదిక విద్యా సాధికారిక స్వాభిమానముల సాధనయే లక్ష్యంగా, ఎంత గొప్ప లక్ష్యం! మన స్వాభిమానం, మన సాధికారిక. స్వాభిమానం అంటే మా రాష్ట్రంలో కూడా వేద పండితులు ఉన్నారు, మా రాష్ట్రంలో కూడా వేద ఏకమే దిగ్గజాలైనటువంటి వేద పండితులు చేయడం ఇక్కడ సోమయాగాలు జరిగాయి. చాలా మందికి తెలియదు. 300-400 ఏళ్ల ముస్లింల పరిపాలన ద్వారా గుప్తమైనటువంటి చరిత్ర వల్ల అటు చెన్నూరు గాని, అచలాపురం గాని, ధర్మపురి గాని, అటు మంథని గాని, ఇటు బీచ్పల్లి, ఇటు పాలమూరు, మహబూబ్ నగర్, ఇప్పుడు ప్రస్తుత మహబూబ్ నగర్ పాలమూరు, ఆ ప్రాంగణంలో గాని, అటు కృష్ణా తీరంలో అయినా, గోదావరి తీరంలో అయినా ఎన్నో సమయాలు జరిగాయి. ఎందరెందరో వేద విద్యలు ఉన్నారు. ఒక హరిహరనాథ శర్మ గారి ఒక చరిత్రకారుడు 175 మంది ఆహిదాత్ములు కేవలం దక్షిణ తెలంగాణలో ఉన్నట్టుగా చరిత్ర రాశారు. ఎంతమందికి తెలుసండి? 175 మంది కేవలం దక్షిణ తెలంగాణలో ఆహిదాత్ములు ఉన్నారని ఆయన గంగాపురం హరిహరనాథ శర్మ గారు అనే చారిత్రక కవి వారికి నేను ప్రబోధించాను, చరిత్ర రాశాను. ఇంకెవరైనా చరిత్ర రాస్తే ఉత్తర తెలంగాణ నేను చెప్పిన గోదావరి పరివాహక ప్రాంతాల్లో 300-300 మంది పేర్లు బయటకు వస్తాయి. మా దగ్గర ఇక్కడ ధర్మవి అనే చోట పౌండరిక యాగం 1910వ సంవత్సరంలో ఆనాటి సంస్థానాధీశుడు 10,000 రూపాయలతో వైభవంగా పౌండరిక యాగం చేసినట్టుగా మా దగ్గర ఇక్కడ సప్త సోమయాగాలతో పాటు ఎన్నెన్నో వైభవాలు ఇక్కడ జరిగాయి. ఆ చరిత్ర తెలియదు. చరిత్ర తెలియకపోవడం వల్ల
ప్రాంతంలో చదువుకున్న విద్యార్థుల సాధికారత కోసం మరింత ముందడుగుగా వెళ్ళి ఈ సభ దేశంలోనే ఒక ఆదర్శ వేద శాస్త్ర సభగా పేరు సాధించాలని, ఇంకా మనం డిమాండ్ చేసి అడిగి నిలదీసి ప్రభుత్వం నుంచి, అంటే తిరుపతి దేవస్థానం నుంచి కానీ, దేవాలయ శాఖ నుంచి కానీ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుంచి కానీ డిమాండ్ చేసి మనం చాలా సాధించుకోవాలి. ఇంకో చిత్తశుద్ధిగా ఎవరి సహకారం లేని నాడే ఇంత వైభవంగా మీరు సవాల్ చేశారు. ఇప్పుడు కూడా అత్యవసర సహాయకున్న ఇంత వైభవంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ చిత్తశుద్ధికి, మీ యొక్క నిజాయితీకి, మీ యొక్క సంకల్పానికి శాస్త్రాంగ ప్రణామాలు అర్పిస్తూ ఇంకా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను ఈ వేద శాస్త్ర సభ నిర్వహించి తెలంగాణలో వేద శాస్త్రం ఎంతో వైభవంగా పురోగమిస్తోంది, మనం ఎంతో పునర్వైభవం సాధిస్తుంది అని నిరూపించుకోవాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. దర్శనం వెంకటరమణ గారికి, ఈ సభ మీద ఉన్న వాత్సల్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎక్కువ సమయం తీసుకుని పిల్లలందరూ ఇబ్బంది పడతారు. మా అధ్యక్షుడు వారి ఉపన్యాసం, ఆ తర్వాత ఈ సభ స్వరూపాన్ని ఒక 5 రోజులు శాస్త్రజ్ఞులు నారాయణ శాస్త్రి గారితో చెప్పించేసి సభను సన్మానంతో ముగించేస్తారు. మా అధ్యక్షుడు వారు సభాయే నమః. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన అధ్యాపకులకు, విద్యార్థులకు వేద శాస్త్ర ప్రవర్తన సభ రక్షణ సాదర ఆహ్వానం పలుకుతూ విజ్ఞానాన్యాన్నమేతేర్థం విద్యాతేర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతే తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వేదలాకం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేకర భారతీ. మొట్టమొదటగా ఆది జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు మరియు విధుశేఖర భారతి మహాస్వామి వారికి సాష్టాంగ ప్రణామాలతో ఈ సభని ఆరంభిస్తారు. మొట్టమొదటిగా అందరూ ఆరంభం చేసినటువంటి ఈ సభ గురించి వారికి తెలిసిన విషయాలు అందరూ చెప్తూనే ఉన్నారు. దాని గురించి ఎక్కువ చెప్పకుండా తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్తక సభ ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను చెప్పే మాట కొంచెం మనసు కొంతమందికి బాధ అనిపించిన వాస్తవాన్ని చెప్తున్నాను. ఒక 20 సంవత్సరాల క్రితం తెలంగాణ విద్యార్థులన్నా, విద్య అన్న ఒక రకమైన చురుకన భావన అని ఉండేది. అది అందరూ ఒప్పుకోవలసిన విషయం. ఎందుకంటే మన సంస్కృతి ఉర్దూ సంస్కృతి. మనం మాట్లాడితే కూడా 50% ఉర్దూ పదాలు ఉంటాయి. తర్వాత బందీ అని అంటాం, కానీ డోరు మూసి ఇవన్నీ ఇలానేస్తున్నాం. ఒక్కటి కూడా నిజమైన తెలుగు పదాలు రావు. దానికి కారణం ఏంటంటే, గతంలో మన వాళ్ళు పరిపాలించడం, వారి కింద మనం మెదలడం, వారి సంస్కారం, మన పెద్దలు ఎంతో ఇబ్బంది పడ్డారు. వాళ్ళు కూడా వేదం నేర్చుకోవాలి, ఎంతో ఎదగాలనుకున్న అప్పుడున్న వారి స్థితిగతులు కొంచెం మన మీద పడ్డాయి. కాబట్టి 20 సంవత్సరాల క్రితం మేము అన్ని ప్రాంతాలు తిరిగాము. మా గురువుగారు కూడా చాలా విషయాలు చెప్పారు. అంటే తెలంగాణ వారికి ఏం రాదు, కలత పరిచయం మనం కూర్చోమని, ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉండి ఇవన్నీ మా చెవులో విని మా రాఘవ శర్మ గారు, కేదార కళాపాటి గారు, సీతారాం కళాపాటి గారు అందరూ కలిసి అన్ని జిల్లాలు వెళ్తూ లింగనపల్లి కూడా వచ్చారు. అనే మనమే తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాల్లో వేద పరీక్షలు అవుతున్నాయి, మన దగ్గర ఎందుకు ఉండకూడదనే భావనతో అన్న, మీతో పాటు నేను కూడా మీతో పనిచేస్తానని, మీరు ఎలా చెప్తారో చేస్తే నేను కూడా ఒక చిన్న వేద పాఠశాల పెట్టుకున్నా. మా జగద్గురుల యొక్క వారి ఆలోచన, వారికి ఉదయం నుంచి రాత్రి వరకు వేద సేవ, శాస్త్ర సేవ, గో సేవ, ధర్మ సేవ తప్ప వేరే ఏ ఆలోచన ఉండదు. కాబట్టి నేను వారి శిష్యుడిగా ఉండాలంటే వారి అభిమతం ఏదో తెలుసుకొని వారికి నచ్చిన పని చేయాలనే మనసుతో ఉన్నా. కాబట్టి నేను నా వరకు చిన్న వేద పాఠశాల, గోశాల అలా పెట్టుకున్నా. దాని అనుగుణంగానే అన్ని వాళ్ళందరూ మా దగ్గర కూడా వచ్చారు. వచ్చిన సందర్భంలో మనం కూడా ఒక వేద సభ, శాస్త్ర సభ నిర్వహించుకున్నారు. వారు నాకు చెప్పిన వెంటనే నేను చిన్నవాడిగా వాళ్ళ వెంటూ ఉంటూ ఇన్ని సంవత్సరాలు అవకాశం నచ్చుకున్నా. కాబట్టి నాకు నచ్చిన విధంలో, నాకు తెలిసిన విధంలో వారికి సహాయం చేస్తూ ఉంటుండగా నా బుద్ధిని కొద్దిగా వాళ్ళు గ్రహించి
మీరు ముందు నడిపించండి, మీరు మొత్తం అధికారులు వాళ్ళందరూ పరిచయం, మేమంతా వెనకాల నుండి వేద పరీక్ష నిర్వహిస్తాం, మీరు ముందు నడిపించండి. నాకు ఒక 4 సంవత్సరాల క్రితం అధ్యక్షులుగా వారు ఎన్నుకోవడం, ఆ తర్వాత శక్తిని, నా శక్తి చిన్నదైనా వేదమాత అనుగ్రహంలో దినదిన అభివృద్ధిగా తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్తక సభ అంటే తక్కువ రోజుల్లోనే ఇండియాలో అన్ని రాష్ట్రాల నుంచి మనకు వచ్చారంటే చిన్న విషయం కాదు ఇక్కడ. కానీ ఇంకా కూడా వెంకన్న శర్మ గారు చెప్పినట్టు అనుకున్న స్థాయిలో ఈ సభ చేయలేకపోతున్నాం. కానీ భవిష్యత్ కాలంలో తప్పకుండా విద్యార్థులందరికీ, అధ్యాపకులకు అందరూ కూడా ఈ సభ పక్షాన మా నుండి ఎంత వీలైనంత సహకారం అందించి, గతంలో కూడా చాలా సందర్భాల్లో మేము ఈ ప్రవర్తక సభ నుంచి నేర్చుకున్న విద్యార్థులకు కూడా ఉపాధి, అధ్యాపకులకు కానీ, తర్వాత వృద్ధ దంపతులు కానీ వాళ్ళకు కూడా వేదం నేర్చుకుని ఏదో ఉపాధి ఆలోచనలో ఉన్నాము. ముఖ్యంగా మొన్ననే మేము వెంకన్న శర్మ గారు చెప్పినట్టు అందరు అధికారులతో కూర్చున్నప్పుడు కులాల వైపు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఆనాడు భగవంతుడే చెప్పిండు చతుర్వర్ణాలు, ఇక మనం మాట్లాడడంలో తప్పేం లేదు. ఒక్క బ్రాహ్మణ కులం తప్ప మిగతా అన్ని కులాలకు ఒక భయం ఉంది. మనం పోతే కనీసం లేచి నిలబడలేదు. కారణం ఏంటంటే మన చెప్తే 10 ఓట్లు కూడా మనకు ముఖ్యం. మనం ఏంటంటే 10 మందిని కలిసి చేయలేని స్థితిలో మనం ఉన్నాం. దానికి కారణం ఏంటంటే మనం సమూహంగా లేకపోవడమే మనకు విలువ లేకుండా పోతుంది. ఈ రోజు మనము ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు అందరికీ ఇన్విటేషన్ ఇచ్చాం. కనీసం కలెక్టర్ రాలేకపోయారు. మనకు కారణం ఏంటి అంటే, ఏ లాభం వాళ్ళ దగ్గరికి పోతే మనకు వచ్చే నష్టం ఏముంది, లాభం ఏముంది, రాకుండా వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు, లాభం కూడా ఏం లేదు. అది కాకుండా భవిష్యత్ తరంలో మనం అసలు వాళ్ళకి తెలియదు. ఒక వేద పండితుడు, ఒక బ్రాహ్మణుడు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు. ఒక 1000 ఓట్లు 1000 తీయాలన్నా, 1000 మంది పంచాలన్నా ఒక బ్రాహ్మణుడు సాధ్యమవుతుంది. ఏ మనిషికైనా, ఏ వ్యక్తికైనా బ్రాహ్మణుడు అనేది ఊరికే రాదు. ఒక కులంతో ఎప్పుడు రాదు, ఒక పుట్టుకతో రాదు. వారి గుణగణాలను కూర్చినప్పుడే వాడు బ్రాహ్మణుడు అవుతాడు. ఇద్దరు గతంలో కూడా చెప్పాము, ఎవరైనా శూద్రుడే. వాడు వేదం నేర్చుకుని ధర్మం వైపు ఉన్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు అవుతాడు. కాబట్టి భవిష్యత్ కాలంలో తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్తక సభ నుండి ఇంకొక అవకాశం కూడా మేము ఏమనుకుంటున్నామంటే, చిన్న మన దగ్గర తెలంగాణలో 100% బ్రాహ్మణులు ఉంటే 10-20% మాత్రమే వేదం నేర్చుకున్నారు. ఇక మిగతా స్వార్థ మీద చిన్న వృత్తుల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం భవిష్యత్తులో సర్టిఫికేట్ లాగా ఇచ్చి ఒక చిన్న సిలబస్ తయారు చేసి వేదం నేర్చుకోవడానికి 100% ఈ సభ మేము ప్రోత్సహిస్తాం. ఏ టైం లేకుండా వాళ్ళ ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ఒక చిన్న కోర్సు లాగా తీసుకొని అందులో కొంచెం పంచాంగం విషయం, ధర్మం విషయము, రేపు తెలంగాణ అంతా నిలబడాలి. ప్రవర్తక సభ నుండి ఒక సర్టిఫికేట్ లాగా వాళ్ళకి ఇచ్చి ప్రతి విద్యార్థి, ప్రతి పాఠశాలకు, మాకు భేషజాలకు ఎన్ని సభలున్నా, ఎంతమంది వేద పాఠశాలలు ఉన్నా అందరి సమానత్వమే. అన్ని వేద పాఠశాలకు అందరి విద్యార్థులకు మా నుండి సంపూర్ణ సహకారం అందుతుంది. తర్వాత మొన్న కూడా మేము శ్రీధర్ బాబు గారితో మాట్లాడాను. ఆంధ్రాలో టీటీడీ తెలంగాణ మన తిరుపతి విశ్వవిద్యాలయం లాగా రాజరాజేశ్వర స్వామి విశ్వవిద్యాలయం ఉండాలి. దాని నుండి స్కీమ్ భవిష్యత్ కాలంలో మీరు ఎంత సహకరిస్తే అంత మేము కూడా గౌరవం నుంచి మీకు ప్రోత్సాహించి, ఇది మన శాస్త్రము, ఇది మన సభ, ఇది మన పాఠశాల అనుకోండి. విద్యార్థులే కాకుండా ప్రతి ఒక్కరు పేరున బ్రాహ్మణులందరూ వచ్చే సంవత్సరం ఒక 2000 మందితో చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సాదరంగా నమస్కారం చేస్తున్నాను. అవసరమైన విషయాలు